హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుప. వెల్కమ్ టు తెహల్యాస్ కిచెన్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ కొట్టండి. అదే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం స్నాక్ రెసిపీ అటుకుల మిక్స్చర్, అదేనండి పోహా మిక్స్చర్. ఈ అటుకుల మిక్స్చర్కి అంత టేస్ట్ ఉంటుంది అండ్ చాలా లైట్, మనకి ఎంత తిన్నా తినాలనిపిస్తుంటుంది. ఈ రెసిపీలో మనం దొడ్డ అటుకులే తీసుకోవాలి, సన్నవి అస్సలు పనికిరావు. మేక్ ష్యూర్ మందపాటి అటుకులు, థిక్ అటుకులే తీసుకోండి. ఈ మిక్స్చర్ ఎయిర్ టైట్ డబ్బాలో వేసి స్టోర్ చేసి మినిమం 15 డేస్ ఫ్రెష్ అండ్ క్రంచీగా ఉంటుంది. ఇంట్లో తినడానికి ఏమైనా ఉన్నాయా అని పిల్లలు అడిగేలోపే బౌల్లో వేసి ఇచ్చేయడమే. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. సో లేట్ ఎందుకు, దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా మరి. అటుకులు 1 కప్పు, మురుమురాలు 1 కప్పు, కారపొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్ కచ్చా పక్కగా దంచిపెట్టుకుంది, చక్కెర 1/2 టీ స్పూన్, 1 పిడికెడు పుట్నాల పప్పు, 2 పిడికెడు పల్లీలు, 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడవగానే ఇలా కొన్ని అటుకులు జల్లి గంటలో తీసుకుంటే మనకి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. మనం అలాగే డైరెక్ట్గా కడాయిలో వేస్తే తీయడానికి కష్టమవుతుంది, మనకు అటుకులు కూడా మాడిపోతాయి. సో మనం ఇలా కొద్దిగా జల్లి గంటలో తీసుకొని ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. అటుకులు అయిపోగానే పల్లీలు కూడా అలాగే ఫ్రై చేసుకుందాం. పల్లీలు అయిపోయాక పుట్నాలు కూడా ఒక్కసారి అలా లైట్గా ఫ్రై చేసేసుకుంటే ఇంకా క్రిస్పీగా బాగుంటుంది. చివరిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసేయండి. ఇందాక తీసి పెట్టుకున్న మురుమురాలు ఉన్నాయి కదా, అవి వేసి సిమ్లో ఫ్రై చేసుకోవాలి. మురుమురాలు అట్లనే వేసుకోవచ్చు, కాకపోతే ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కువ క్రంచీగా బాగుంటుంది. ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. మనకి మురుమురాలు అనేది ఫ్రై అయిందో లేదో ఇలా చూడండి అలా మంచిగా పొడి అయిపోతుంది. నేను స్క్రీన్లో ఫిట్ అవుతుందో లేదో అనేసి కడాయిని సైడ్కి జరిపా, కానీ ఇప్పుడే కట్ అయిపోయింది. సరే, ఎలా అయితే ఏముంది. ఇందులోకి ఇంకా ఉప్పు, కారం, సోంపు, చక్కెర వేసి ఒకసారి కలిపేసుకుందాం.
ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మున్మురాలు కూడా ఇందులోకి వేసేద్దాం. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈవినింగ్ టైం స్నాక్స్లో లేదంటే పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టియొచ్చు, బాగుంటుంది. అంతేనండి అటుకుల మిక్చర్. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. రండి కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.